హాయ్ అండి అందరికీ, ఇది వచ్చే సండే వ్లాగు. ఈరోజు మీ అందరితో పాటు షేర్ చేసుకుందామని ఇలా వీడియో అయితే ఈరోజు ఎడిట్ చేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ముందంతా కూడా ఎడిట్ చేయడానికి నాకు టైం లేదు, అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్ళాలా, అందుకే పొద్దున్నే ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే పాలు కాంచుకొని తాగేసాను. ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాము. మోక్షితాకి ఫుడ్ పెట్టేసి తర్వాత రెడీ చేద్దాంలే స్నానం చేయించనేసి ముందైతే ఫుడ్ పెడుతున్నాం. కానీ ఈ మా స్కూల్కి వెళ్ళకుండానే గీకి పెడుతుంది పలకంతా కూడా. రాసేది ఏముండదు, ఏబిసీలు చెప్పమన్నా కూడా బి ఒకటే చెప్తుంది అనమాట. సో కాకపోతే అదొక ఇంట్రెస్ట్ ఎందుకో ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే మోక్షితాలో. సో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత గీకుతానే ఉంటుంది పలకలో, వెళ్ళిన తర్వాత గీకుతానే ఉంటుంది. అది పలక పట్టుకొని రాయడం మాత్రం బాగా అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అది రాయడం ఏమో కానీ గీకడం మాత్రం బాగా అది ఒక యాక్టివిటీ లాగా అనిపిస్తుంది ఆ పాపకి. ఇవన్నీ కూడా దేవుడికి నిన్న పెట్టినవి అనమాట. అంటే శనివారం రోజు పెట్టిన పువ్వులు తీసాను, కాకపోతే ఫ్రెష్గా ఉన్నాయి. నాకు ఎందుకో అవి పెట్టుకుందాంలే అని చెప్పేసి అనిపించింది. అందుకే ఒకసారి అన్నీ కలెక్ట్ చేసి పక్కన పెడుతున్నాను. నార్మల్గా అయితే పక్కన వేసేసేదాన్ని. ఈరోజు ఎందుకో బాగా ఫ్రెష్గా అనిపించి పెట్టేశాను అనమాట. అలా ఈరోజు ఉప్మా చేశాను టిఫిన్కి. ఇంకా ఆఫ్టర్నూను నైటు 2 ఫంక్షన్లు ఉన్నాయి అనుకున్నాను, కానీ అక్కడ నేను అనుకున్నది ఒకటి అయింది. ఒకటి నైట్ అనుకున్న ఫంక్షన్ మాత్రం అది కూడా ఆఫ్టర్నూనే అంట. 2 ఒకేసారి పడ్డాయి. కాకపోతే ఇంకా మేము కొంచెం రిలేటివ్స్ ఫంక్షన్కే వెళ్ళాము. ఫస్ట్ ఇదే అనుకున్నాను, తర్వాత అది అనుకున్నాను, కానీ రెడీ వెళ్ళేటప్పుడు తెలిసింది ఇది ఇప్పుడు 2 ఈ టైంలోనే అని చెప్పేసి. ఇంకేం చేద్దాం, తప్పదు కదా. ఇంకా రిలేటివ్స్కి ఫంక్షన్కే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇంపార్టెంట్ కూడా అదే కాబట్టి అక్కడికే బయలుదేరిపోయాము. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ గిన్నెలు అన్నీ నీట్గా తోమేసి పెట్టేసుకోకపోతే మనం ఏ టైంలో వచ్చినా కూడా తర్వాత హడావిడి లేకుండా వచ్చిన తర్వాత కాసేపు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఎందుకో అలసిపోయినట్టు ఉంటుంది. అదేం మళ్ళీ పని చేసినట్టు కూడా ఏం ఉండదు, కానీ అలసిపోతాను అనమాట. అందుకే వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా ఇక్కడ నేను ముందుగానే గిన్నెలు కడిగేసి ఫుడ్ క్లీనింగ్ అంతా కూడా చేసుకుందాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా 2 గిన్నెలే ఉన్నాయిలేండి, ఎక్కువేం లేవు. ఇప్పుడు ఉప్మా చేశాం కాబట్టి ఆ 2 గిన్నెలు తిన్నవి అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ లేవు. ఆ గిన్నెలు కడుక్కోవడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదనమాట. ఇంకా సింక్ అయితే ప్రతిసారి గిన్నెలు కడిగినప్పుడల్లా క్లీన్ చేస్తాను ఖచ్చితంగా, లేకుంటే ఇంకా మనకి ఎట్టెట్టో ఉంటుంది కదా. అందుకు ఇక్కడ మోక్షిత అయితే ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మనకైతే స్నానం అన్నీ చేపియాలి, కానీ కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఆలోపు ముందే క్లీన్ చేసేసుకుందాంలే అని ఇక్కడ ఉప్మా తిన్న తర్వాత ఏదైనా తింటే ఇంకా మా ఇంట్లో ఎక్కడైనా అనుకోండి ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ వేస్తారు కింద. వాళ్ళు ఇక్కడ చూస్తే తినడం అంటే కింద ఎక్కువ పడిపోయి ఉంటుంది. ఇంకా ఆ పడినంత నీట్గా తోసేసి కాస్త నీళ్ళు చల్లి తుడుస్తున్నాను. ముందు తుడిచేస్తే ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుంది. రోజు మార్నింగ్ ఇల్లు తుడుస్తాము, వీళ్ళు కాసేపు ఆగిన తర్వాత తింటారు. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ తుడిచిన ఫీలింగే రాదు నాకు. ఖచ్చితంగా మళ్ళీ తుడుచుకోవాల్సిందే. ఒక గ్లాస్ నీళ్ళు అలా చల్లేసి తుడిచేస్తానమాట. ఇప్పుడు ఫస్ట్ నేను రెడీ అవ్వాలంటే నాకు చీరలు సెలెక్షన్ చేసుకోవడం పెద్ద టాస్క్ అంతుంది. ఎక్కువేం లేవు, ఉన్నవి అరే ఇది కట్టుకుంటే బాగుండదేమో, ఇది అప్పుడు కట్టుకుంటానే, ఇది మరీ హెవీగా ఉంటుంది, ఇది మరీ సింపుల్గా ఉంటుందేమో అని కాసేపు ఆలోచించి ఏదో ఒకట్లే అని చెప్పేసి ఫైనల్గా అయితే ఈ శారీ అయితే కట్టుకున్నాను. సింపుల్గా ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ హెయిర్ మాత్రం ఊడిపోయి మొత్తం వస్తున్నట్లుంది. అంత ముందు పక్క అంతా కూడా లేచినట్లుందనమాట. ఏం దువ్వినా కూడా నీట్గా దువ్వినట్టే లేదు. సరేలే ఇంకా మనం ఉన్న హెయిర్ ఏం చేస్తాం చెప్పు అనేసి అలాగే జస్ట్ అలా ప్లక్కర్ పెట్టుకున్నాను. ఎక్కువ హెయిర్ ఉంటే బాగా జడలుకున్నాము, అది లేదు కాబట్టి జస్ట్ ఏదో అలా ప్లక్కర్ పెట్టుకున్నాను. వీళ్ళిద్దరికి నేను సేమ్ డ్రెస్ వేద్దామని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను కదా, చేశానో లేదు మరి ఈ 2 డ్రెస్సులు అయితే వీడియోలో పోస్ట్ చేయలేదు, ఇన్స్టాలో అలా చేస్తాను నేను. అయితే ఇది ముందే కుట్టేసిన అనమాట, వీడియో తీయలేదు. ఈరోజు సేమ్ వేద్దాంలే అని చెప్పేసి వేసాను. ఎప్పుడు వేసినా కానీ పాపం మోక్షితాకి ఆ డ్రెస్ ఇద్దరు ఒకే దగ్గర వేసుకోవడానికి కుదరనే లేదు. ఇంతకుముందు వేసినప్పుడు ఏడ్చింది, తీసేసాను. ఇప్పుడు వేసాను, దాంట్లో పాస్ పోసేసింది, మళ్ళీ అది తీసాను. లోహితాకి మాత్రమే ఆ డ్రెస్ పాపం అచ్చు వచ్చినట్టుంది. ఈ పిల్లకి ఎప్పుడు వేసుకుందాం అనుకున్నా కూడా ఏదో ఒకటి దానికి, కాకపోతే చాలా ఇష్టం దానికి, అది వేసుకొని ఇంకా తిరుగుతూనే ఉంటుంది అనమాట. అంత ఇష్టం మోక్షితాకి ఈ డ్రెస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. నేను అది చూసి నవ్వుకుంటూ ఉన్నాను. ఏదైనా ఒక డ్రెస్ కుట్టామనుకోండి, ఇంతకుముందు లేకుండే ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనమాట. వేసిన ఇంకా అది కంప్లీట్ అవ్వకముందే అమ్మ డ్రెస్ ఏంట వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే నేను సింపుల్గా ఇలా బీట్స్ వేసుకొని రెడీ అయిపోయాను.
ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా నా దగ్గర ఎక్కువ జ్యువెలరీ కూడా ఏం లేదు, సింపుల్గా వేసుకుంటానమాట. ఈ శారీ కట్టుకొని వెళ్ళాలంటే నాకు పెద్ద బరువు అండి, మళ్ళీ స్కూటీ తోలాలన్నా కూడా కష్టం అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరు శారీసే కట్టుకుంటారు ఆల్మోస్ట్. మనం ఒక్కరం డ్రెస్ వేసుకుంటే ఎటకారంగా ఉంటుందని ఇంతకుముందు డ్రెస్సే వేసుకోపోయేదాన్ని, కానీ ఎందుకో ఈ మధ్య కట్టుకోవాల్సి వచ్చింది. కట్టుకుంటానా కూడా శారీస్ కూడా ఎక్కువ ఏం తీసుకోకపోవడమే పెద్ద ఇబ్బంది అయిందనమాట. తీసుకుంటే మళ్ళీ కట్టుకునే అని బాధ. సో వెళ్తున్నాం కదా, శ్రీమంతానికి వెళ్తున్నాం, ఊరికి వెళ్తే బాగోదని చెప్పేసి శారీ తీసుకుందాము, ఒక శారీ అన్నా కావాలంటే తాంబూలం పెట్టడానికి బాగోదు కదా అని చెప్పి, ఏం గిఫ్ట్ ఇచ్చినా వేస్ట్ కదా అని చెప్పి శారీ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ ఫైనల్గా అయితే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బాగా నచ్చింది నాకు ఎందుకో చూస్తానే. ఇంకా ప్యాక్ చేయించుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళేలోపు నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఈ శారీతో. స్కూటీ తోలి పిల్లల్ని ఇంకా మా చెల్లెల్ని ఎక్కించుకొని పోయేసరికి అక్కడికి వెళ్ళాం. కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత జామ చెట్టు, వాళ్ళ ఇంట్లో సీతాఫలము, పప్పాయ, మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా జామ చెట్టు మీదే పడ్డారు. అవి పిందెలు గున్నా కూడా పాపం కోస్తూనే ఉన్నారు. ఇక్కడ మోక్షితకి లోహిత కోసుకొని వచ్చి ఇచ్చింది. అది గట్టిగానే ఉంది, బట్ దానికి కొరికి కాక లాస్ట్కి పడేసింది అనుకోండి. ఇక్కడ మేము చూపిస్తున్నా చూడండి, చెట్టు నిండా జామకాయలు, పండ్లు కాదు జామకాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ పెద్ద అన్నీ కూడా చాలామంది పిల్లలందరూ పీకేశారులేండి. ఇంకా పిందెలు కూడా వదలట్లేదు. ఇంకా మేము అరుస్తూ ఉన్నాం అనమాట, వద్దు పీకొద్దు, అవి కొంచెం పెద్ద అవుతాయి అని చెప్పి. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, శ్రీమంతానికి మొత్తం అరేంజ్ చేశారనమాట. ఆల్రెడీ తీసుకొచ్చిన స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ పెట్టి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. అది కాస్త కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఇవ్వాల్సిన అనుకునే గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చేసి ఫొటోస్ దిగడమే. మనం ఏం చేస్తామని చెప్పండి, శ్రీమంతానికి పిలిచారని చెప్పేసి వెళ్తాం అంతే. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. మాకైతే ఇలా కూడా లేదులేండి, కొంచెం నార్మల్గానే చేశారనమాట. శ్రీమంతం అనేది తక్కువ మా ఊర్లో, అలాగా ఏమో ఈ మధ్య చేసుకుంటాను ఎక్కువ. మాకు కూడా అప్పట్లో చేసిందిలేండి కొంచెం, ఏదో అలా అది కూడా ఎక్కువే అనుకోవచ్చు నాకు. ఎందుకంటే మా ఎవరు చేసుకోలే, ఇంకా అందుకని చేశారనమాట. చేసుకోలేదని చేశారని కాదు, ఏదో చేశారు అలా. ఇక్కడ చూసారు కదా, నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అక్కడ నన్ను నిల్చోబెట్టాక వాళ్ళు వర్క్లో ఉంటే నేను ఇస్తానండి బొట్టు పెట్టి వెళ్ళేటప్పుడు అని చెప్పి నేను తీసుకున్నాను. అది అందరికీ గిఫ్ట్లు అవన్నీ ఇచ్చేసి మనకు కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా అది వచ్చిన తర్వాత ఏమొచ్చాయి ఏంటి అని మీకు అందరూ చూపిస్తున్నాను. ఫైనల్గా అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి. క్యారీ బాక్స్ అయితే వచ్చింది. వీడియో మీకు షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేసినాను ఆల్రెడీ నేను. నాకైతే ఈ క్యారీ బాక్స్ బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న డిజైన్ అయితే ఇంకా బాగా నచ్చింది అనమాట. మొత్తానికి దీంట్లో ఏమొచ్చాయి ఏంటి చూద్దాము. బరువుగా ఉంది. నేనేమనుకున్నా అంటే జాకెట్ పీసు తాంబూలం అలా అనుకున్నాను, కాదు కజ్జికాయ 2 నిప్పట్లు ఉన్నాయి. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ ఉన్నాయి ఒకటి అనమాట. మొత్తానికైతే నిప్పట్లు అవి బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంతే అనుకోండి, ఏమన్నా మనం ఇంట్లో ఎక్కువ చేసుకున్నాం అనుకోండి అసలు నచ్చవు నాకు. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కదా, తిని ఎక్కువైపోయింటాయి. ఎవరన్నా 1-2 ఇస్తే అవి బాగుంటాయి. అవి ఎవరికైనా అంతే అనుకోండి, నాకే కాదు. 1-2 టేస్ట్ చూస్తే కొద్దిగా చూస్తాం కాబట్టి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మన ఇంట్లో సేమ్ టేస్ట్ ఉన్నా కూడా ఎక్కువ తిన్నామనుకోండి, అబ్బా ఏం బాగాలేమంటే బారాలు వాళ్ళు బాగా చేసిండ్రు అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇక్కడ నాకు ఈ రిటర్న్ గిఫ్ట్లో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసి దానికే పసుపు కుంకం పెట్టేసి ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసి టేక్ కేర్, బాయ్.